పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు చక్కగా మీకు మంచి ఒక స్నాక్ ఐటెం తయారు చేస్తారండి. అది ఏంటంటే మన పాతకాలం నాటి, నాకే అమ్మమ్మలో బామ్మలో అంటే ఇంకా చాలామందికి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అయి ఉంటారు. ఆ కాలం నాటి వంట ఇది. అయితే ఇది వెన్నుండలండి. ఈ వెన్నుండల్ని స్వీటు చేయొచ్చు, హాటు చేయొచ్చు. నేను స్వీట్ కాకుండా హాట్ తయారు చేస్తున్నాను. ఈ వెన్నుండలు చాలా ఆరోగ్యకరమైన వెన్నుండలండి. ఇవి ఏమి వేరే పిండి కాదు. దీనికి కావాల్సినవి కూడా చూపెడుతున్నాను రండి. ఇదిగో పొడి బియ్యం పిండి, ఇదిగో ఈ గ్లాసు తీసుకున్నాను. ఇదిగో ఉప్పు, కారం, వాము, అదిగో నువ్వుపప్పు, ఇదిగో వెన్న. ఈ వెన్న ఉండలకి వెన్న ఉంటుంది. ఇవేనండి దీనికి కావాల్సిన డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్. ఎంతో సులువుగా చేసుకోవచ్చు, కానీ నేను చాలా తక్కువ చిన్న గ్లాస్తో చేస్తున్నాను. దీన్ని కొంచెం ఉండలు చేయటం అది కూడా మనం ఏం చేయాలంటే, నలుగురు ఉన్నప్పుడు చక్కగా ఇలాంటి పిండి వంట మొదలెట్టామనుకోండి, అందరూ మనకి హెల్ప్ చేస్తారు ఉండలు చేయటానికి. అదే ఒక్కళ్ళైతే చేయటం సులువే కానీ తెమలదు. అందుకని నేను మీ అందరికీ చూపెట్టాలని సరదాగాను చిన్న గ్లాస్తో చేస్తున్నాను. రెండు వీడియోలోకి వెళ్దాం, ప్రాసెస్ చేద్దాం. ఇదిగోనండి, ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాను. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని, ఇది ఒక గ్లాసుడు పిండి అండి. ఇది పొడి బియ్యం పిండి అని చేత ఒక గ్లాసుడు వాటర్ పోస్తాను. దీంట్లో నీళ్ళల్లోనూ కొన్ని వేసే ఉంటాయి, కొన్ని వెయ్యను ఉంటాయి. అందుకని చూడండి, ఇదిగో ఉప్పు వేసేయచ్చు. తర్వాత ఈ వాము, కారం ఇవేమి వెయ్యొద్దండి. మనం పప్పు అన్నీ ఏం వెయ్యొద్దు, ఇలా ఉంచుకుందాం. ఇప్పుడు వెన్నని ఇదిగో ఈ నీళ్ళలో దీంట్లో చక్కగా దీన్ని పట్టిద్దాం పిండిని. ఎందుకంటేను చాలా క్రిస్పీగా వస్తాయి, నోట్లో వేస్తే కరిగిపోతాయి, అంత బాగుంటాయి అన్నమాట. మీరు వెన్న లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదే ప్లేస్లోనూ నెయ్యి వేసుకోండి. నేను కొద్దిగా వెన్న ఉంది కదా అని అంతా కలిపి 2 చెంచాలు వెన్న అండి. ఇది అంతకన్నా ఏం లేదు. దీనికి పట్టిస్తున్నాను అన్నమాట పిండికి. ఈ నీళ్ళు మరిగే లోపల ఈ పిండికి మనం పట్టించేసుకోవాలి వెన్న అలాగా. కానీ చాలా బాగుంటాయండి. ఎందుకంటే పూర్వం వాళ్ళు ఏం చేసేవారంటే, మా చిన్నతనాల్లోనూ వంట అయిపోయాక పెందరాడే వంట చేసేసుకుని, ఆ వంట చేసిన పొయ్యి మీదే, పుల్లల పొయ్యిలు కదండి మరి అప్పుడు, వంట చేసిన పొయ్యి మీదే చక్కగాను ఈ పిండి ఉడికించేసి ఒక చోట ఎట్టి పిల్లలందరికీ ఇంతంత ముద్దలు ఇచ్చి చక్కగా చేయమనేవారు. మేము కూడా సరదాగాను అలాంటి పనులు ఏమన్నా చెప్తే మేము కూడా సరదాగా చేసేవాళ్ళం అండి. ఇదిగో ఇప్పుడు అందులో ఎందుకు వేయొద్దన్నానంటే, ఈ వాము ఇవన్నీ వేస్తే పిండి నలుపు వచ్చేస్తుందండి. అందుకని నేను వేయొద్దన్నాను అన్నమాట. ఇదిగో ఉప్పు, కారం ఇలా వేసేసుకుని కలుపుకుని, ఒక గ్లాసుడు పిండికి అనుకోండి చిన్న చెంచాడు అంత నెయ్యి చాలు, చిన్నదే. అదే కొంచెం ఎక్కువ తీసుకున్నారనుకోండి, కొంచెం 2 చెంచాలు వేసుకోండి. నెయ్యి అయినా వెన్న అయినా అలా వేసుకుంటే చాలా గొల్లగా వస్తాయండి ఇవి. కానీ కొంచెం ఉండలు చేయటమే కాస్త లేట్ అవుతుంది. ఏం కంగారు పడవలసిన పని లేదు. మనం ఇదంతా కూడా ఇలా కలిసిపోయింది. ఫ్రిడ్జ్లో వెన్న కదండి, కొద్దిగా అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోనే నువ్వుపప్పు వేసేస్తున్నాను. నువ్వుపప్పు కూడా ఇందులోనే కలిపేస్తాను. అది నీళ్ళు చక్కగా మరుగుతున్నాయి. అదిగో మనం ఇది అయ్యేసరికల్లా ఉప్పే వేయండి నీళ్ళల్లో, అది మరి ఏం వేయద్దు. అది ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి చూడండి. నీళ్ళు మరుగుతున్నాయి కాబట్టి నేను ఈ పిండి దీంట్లో వేసేస్తాను చక్కగా. కొంచెం చిరాకు కింద పడింది. ఒక గ్లాసుకి
గ్లాసు పిండికి గ్లాసు నీళ్ళు, ఓ 2 చెంచాలు వెన్న, అంతే. ఈ వెన్న ఉండలకి ఇవే మనం తీపి వెన్న ఉండలు కూడా చేసుకోవచ్చు. అవి కూడా మీకు ముందర వీడియోలో చూపెడతాను. నెమ్మదిగా చేసుకుందరు. కానీ పిల్లలకి పెట్టినా ఏం జబ్బు చేయబండి. ఇది చాలా బాగుంటుంది. సరే, అయిపోయింది. దీంట్లో వేసేసాం. దీన్ని చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్టేసి దీని మీద మూతేసి 5 నిమిషాలు పెట్టాక మళ్ళీ చూపెడతాను. ఇదిగో రండి, పిండి ఎలా ఉంటుందో ఏంటో చక్కగా చూద్దాం. ఇదిగో చాలా బాగా అయిందండి పిండి, సమానంగాను. కొలతలు ఏంటంటే అవే కొలతలు, మీకేమీ తేడా ఉండదు. నువ్వుపప్పుకి మీరేం కొలత లేదండి, కొలత ఎంతైనా వేసుకోవచ్చు. అంటే నువ్వుపప్పు కమ్మదనం కదా, మంచిది కూడాను మనకి. అందుకని నువ్వుపప్పు ఇంత అంత అని వేసుకోకండి. వాడిన బియ్యం పిండి కూడా పొడి బియ్యం పిండే. ఇందులో వేసింది వెన్నపూస. మీకు వెన్నపూస లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు, ఏముంది పెద్దది. ఇదిగో బాగా దీన్ని ఇలాగా నలిపేయాలి. పిండిని ఇలాగ నలిపి చక్కగా బుజ్జిగాను ఇదిగో ఇలా చేసుకోండి. వెన్నుండలు కరకరలాడుతూ వస్తారు అదంతా. అందుకేనండి ఇలా చెయ్యాలని మా చిన్నప్పుడు మేమందరం ఇంట్లో సెలవులకు ఉన్నప్పుడే స్కూల్కి వెళ్ళకుండా, స్కూల్ సెలవు అయితే ఇలాంటి పిండి వంటలు మొదలెట్టేవారు. ఇదిగో పిండి మటుకు బాగా మద్దించేయండి. మద్దించేస్తే ఏమీ అంటుకోవు, ఒకదానికోటి ఏమీ అంటుకోవు, చక్కగా ఉంటాయి. ఇదిగో ఇలా ఉండలు చేసుకోవటమే. నేను ఈ టైంలో కూడా నూనె పెట్టాను. నెమ్మదిగా నూనె కూడా కాగుతుందని నూనె పెట్టాను. ఇదిగో మీది ఇష్టం అండి. చక్కగా ఇదిగో ఇలా చేసుకుంటే బాగుంటాయి. అలాగా కాస్త తీసుకుని అదిగో చూసారా, అదిగో అలా చేసుకోవాలి. అలా చేసుకుని ఇవన్నీ తయారు చేశాక మీకు మళ్ళీ నేను చూపెడతాను. ఇదిగోనండి బుజ్జిగా వెన్నుంటే ఎలా చేశానో చూసారా. ఇవి చక్కగా చేసుకుంటే చాలా బాగుంటాయండి. పిల్లలకి వాళ్ళకి కూడా జబ్బు చేసే వస్తువు కాదు. ఇదిగో మన టైం పాడవకుండా నూనె కూడా వేసేసాను. ఇదిగో నూనె కూడా పెట్టేశాను. కొంచెం మీడియంలో పెట్టి వేస్తాను. అవి ఎన్ని వేసుకున్నా ఏమి ఎవరోను పేలుతాయని అన్నారండి. పేలుతాయా ఏంటి అని ఎవరో నాకు కామెంట్ పెట్టారండి. అయితే నువ్వు ఇవేమీ పేలవండి, పేలేవు మటుకు కాదు. మీరు ఎవ్వరూ కూడా కంగారు పడవలసిన విషయం లేదు. పేలవు, చక్కగా దగ్గరుండి చక్కగా దోరగా వేయించుకుంటే బాగుంటాయి. ఇవి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా ఆరోగ్యకరమైందండి. ఇవన్నీ కదా దీంట్లో వేసింది. ఈ బబుల్స్ ఆగాక కలపాలి. అయితే కొలతలు ఇన్నిసార్లు చెబుతున్నాను మటుకుని అనుకోకండి. ఎందుకంటే నా యాంగ్జైటీ ఏంటంటే మీరు అర్థం చేసుకున్నారో లేదో, ఏదైనా మొదలుపెట్టినప్పుడు ఆ సరుకు పాడైపోతుందేమో అనే బెంగ చప్పుని నేను చెప్తానండి. అంతకన్నా ఏం లేదు. ఆ సరుకు పాడైపోయింది అనుకోండి, ఎందుకు పనికిరాదు కదా మనకి. అందుకని భయం చప్పున ఇదండి కొలత, ఇది కొలత అని 10 సార్లు చెప్తానేమో అనుకోకండి. కొలత అని చెప్పడంలో కూడా మనకు తప్పు లేదు. ఎందుకంటారేమో మీకు అర్థమవుతుంది, నెక్స్ట్ సరుకు పాడవదు. అందుకని అలా చెబుతానండి. మనం వాడేది పొడి బియ్యం పిండి, ఉప్పు, కారం, వాము, నువ్వుపప్పు. మీరు వెన్న లేని పక్షంలో దాంట్లో ఆ ప్లేస్లో నెయ్యి వేసుకోండి. ఇప్పుడు నేను వేసింది 2 చెంచాలు నెయ్యి ఫ్రిడ్జ్లో, వెన్నపూస ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అలా గట్టిగా ఉండి చాలాసేపు కరగలేదు. అలాగే కరిగించాను. ఇవి చిట్టి బుజ్జి వెన్న ఉండలండి. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. నోట్లో వేస్తే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. అలా వేలుతూ ఉంటాయి. కానీ ఇలాంటి వాటిని చేసుకునేటప్పుడు కొంచెం ఓపుగా మనకి ఇస్తే భగవంతుడు చాలా జాగ్రత్తగా చేసుకుని పిల్లలకి పెట్టుకోవచ్చండి. ఇవి చేసే విధానం కూడా చాలా సులువు కూడాను. ఎంత సులువో. పిండి ఏముందండి, ఆ పిండి నీళ్ళలో పోసం ఉడికించం, చల్లారేక ఉండలో చోట నలుగురు కూర్చొని చేసేస్తే అయిపోతాయి. అలాగా చక్కగా చేసుకోవచ్చు. ఇలాంటి వంటలు ఎన్నెన్నో ఇంకా ఉన్నాయండి నా దగ్గర. రకరకాల వంటలు రోజు కూడా మీకు నేర్పించిన తరగవన్నట్టు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి నా దగ్గర.
నేను నెమ్మదిగా మీరు సీతమ్మ గారు గోదావరి రుచులు అనే ఛానల్ మీరు ఓపెన్ చేశారంటే మీకు బోళ్ళని రకరకాల వంటలు పచ్చళ్ళు అన్నీ ఉన్నాయండి. అయితే ఇంకా మీకు ముందర ఎన్నెన్నో చెబుతాను నేను కూరలు పులుసులు తక్కువగా చేస్తున్నారండి, అవి కూడా చూపెట్టండి అని అంటున్నారు. మీకు అవి కూడా చూపెడతానండి. స్వీట్లు హాట్లు అంటే ప్రత్యేకం అస్తమానం చేసుకునేవే కదా, అందుకని ఇవి కూడా నేర్చుకుని ఆ కూరలు పులుసులు కూడా మీకు నేర్పిస్తాను. అన్నీ మీకు నేర్పిస్తాను. నేను చక్కగా చేసుకుందరు కానీ మీ పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి మీరందరూ తిని మీరు ఆనందిద్దరు. కానీ దీన్ని నేను సెల్ఫిష్నెస్తో చెప్పట్లేదండి, మీరు అందరూ నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను అన్నిసార్లు చెబుతున్నాను. ఇది ఇలాగా పొంగు తగ్గిపోవాలి. పొంగు తగ్గిపోతే మనకు చక్కగా వేగుతాయి అన్నమాట. వేగాక మళ్ళీ మీకు చూపెడతాను. ఇది అన్ని పిండి వంటల్లోనూ అయితే బబుల్స్ ఆగాలి, బబుల్స్ ఆగి తీయాలంటున్నారు. కానీ దీనికి అలా కాదండి. ఇది ఇలా తేలిపోతున్నాయి చూడండి, ఇదిగో తేలిపోతాయి. వేగిన వల్ల తేలితాయి. అదే మీకు ఆనమాలు. తేలాయి అంటే వేగినట్టు లెక్క అనమాట. ఇదిగో చుట్టూరా చూసారా ఎలా తేలిపోయాను. ఇవి అరుగు అలా తేలితే కనుక మీకు వేగినట్టు అనమాట లెక్క. ఆ లెక్కలో మీరు తీసుకోవాలి. ఇదిగో చూడండి చుట్టూరా ఎలా తేలిపోయి చూసారా. అదిగో జంతికలకి వాటికి అయితే మనం ఏం చెబుతున్నామంటే బబుల్స్ ఆగాలి అని అదిగో అలా పైకి తేలిపోతాయి అన్నమాట వేగిన వల్ల. ఇవన్నీ చూడండి అలా తేలిపోయి అదిగో అలా తేలిపోతాయి చక్కగా. చూడండి ఈ కలర్లో తీసేసుకుంటే తీసాక మళ్ళీని మనకి వేరే ఇంకొక మళ్ళీ మారుతాయి అన్నమాట. అదిగో అన్నీ కూడా ఇప్పుడు తగ్గించి దీన్ని కొద్దిగా అదిగో తీస్తాను చూడండి. అదిగో ఈ కలర్లో తీసుకోవాలి. కరకరలాడుతూ ఉంటాయండి. ఇవి వెన్నపూస కూడా కదా. అది చూసారా ఎంత చప్పుడు అది ఎలా తేలిపోయి చూసారా. అన్నీ వేగిపోయి ఇలా. నేను ఇంకో వాయి తయారు చేయలేదు. ఒక వాయే తయారు చేసుకున్నాను. అయితే ఇంకో వాయి తయారు చెయ్యాలి. చేసే ఇది లేక అందుకని నేను కట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ వండ కూడాను మీకు ఎంత సులువుగా చేసుకోవచ్చో ఒకసారి చూపెడతాను రండి. ఇదిగో ఈ పిండి ఉంది. ఈ పిండిని మీరు ఇలా అంటే చాలా టైం పడుతుంది ఇలాగా వండ చేయటం. అలా కాకుండా మీరు చేసే పిండిని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని అదిగో అలా చేసేయండి. ఈ గుంటలో పడాలి. చూడండి ఒక్కసారి మీకు సులువు చెబుతున్నా. ఇలా నొక్కేయండి. అదిగో చూసారా అలాగ. ఇది వంకరగా నొక్కింది వంకరగానే ఉంటుంది. అలా చేయకూడదు. అలా మీకు టైం కూడా సరిపోదు. ఇదిగో కాస్త పిండి తీయటం, ఇదిగో ఇలా పెట్టుకోవటం, అదిగో అలా అనేయటం. అదిగో చూసారు ఎంత గుండ్రగా అలా వస్తున్నాయి. నేను అన్నీ అలా చేసుకొచ్చానండి. మీకు లాస్ట్లో కూడా మీకు అలా చూపెడదాము. మీరు సులువుగా చేసుకుంటారు వండలని. వండలు మనం చేసుకునేది ఇలా చేసామనుకోండి, ఇలా చేసామనుకోండి తెమలదు. అందుకని అదే వండను మనం ఇదిగో ఇక్కడ పెట్టేసుకుని ఇలాగా అదిగో చూసారా అలా సులువుగా చేసుకోవచ్చు. ఎవరన్నా నలుగురు పిల్లలు ఉన్నప్పుడు, నలుగురు ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు ఒక సేరుపిండి కలుపుకున్నాం అనుకోండి, బోళ్ళని అవుతాయి, చాలా అవుతాయి. చూసారా అంత అందంగా వచ్చేవి చూసారా వేగాక. ఇదిగో చూడండి చూసారా ఎంత అందంగా వచ్చేవి. అలా చేసుకోవాలి. ఈ చేత ఇవన్నీ కూడా వంటలు చేసి ఆ వాయి కూడా వేయించి మీకు నేను చూపెడతాను. ఇదిగోనండి మీ అందరి కోసం కరకరలాడే కమ్మని వెన్నుండలు. ఈ వెన్నుండలు ఆ ఉండలు చేయటమే కొంచెం లేట్ అవుతుంది కానండి చాలా సులువుగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. వరిపిండితోటే కాబట్టి బియ్యం పిండి, వెన్న, ఉప్పు, కారం, నువ్వుపప్పు కూడా బలమైంది. అంచేత ఇలా చేసి పిల్లలకి పెట్టుకున్నారనుకోండి చాలా చాలా బాగుంటాయండి. కొంచెం ఉండలు నలుపుకోవటమే కాస్త లేట్ అవుతుంది. అందుకని ఎవరైనా పిల్లలు వాళ్ళు
ఖాళీగా ఉన్నప్పుడు లేకపోతే సెలవు ఇచ్చినప్పుడు సరదాగా ఇంత పిండి ఇచ్చి ఇలా గుండ్రగా చేయమంటే వాళ్ళే చేస్తారు. వంట చేసే సులువు కూడా మీకు ఇందులో నేను టిప్ చూపెట్టాను. అలా తొందరగా అయిపోతుంది. అందుకని మీకు ఇంకా మంచి మంచి పాతకాలం వంటలు, కొత్త కాలం వంటలు అన్నీ కూడా ముందర వీడియోలో చూపెడతానండి. నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు టిప్స్ అన్నీ ఉంటాయి. మీరు ఈ పిండి వంట చేసి మీ పెద్దవాళ్ళకి పెడితే ఓహో మా చిన్నప్పుడు మేము తినేవాళ్ళం అని ప్రతి వాళ్ళు చెబుతారండి మీకు. అంచేత ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.